మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకాల పడ్డాడు. And welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All right, so mani Extra Zabardast Extra Fun Fill episode ni start cheyalante em cheyali mana Extra Joshful judges ni invite cheyali. Please welcome mana K Square team Krishna Bhagwan garu and Khushbu garu. Extra Zabardast show ni inka extra Zabardast ka cheyadaniki vachestunnaru Raju Yadav movie team. So let's welcome them. Raju Yadav nedu nee rastalo kochadu. Raju Yadav veedu ninnu rani chesestadu. Raju Yadav nedu nee rastalo kochadu. Raju Yadav veedu ninnu. Welcome to team Raju Yadav. Thank you Rashmi. Congratulations Shrinu. ట్రైలర్ చూసినప్పుడే అందరికి ఇదొక న్యూ ఏజ్ కాన్సెప్ట్ సినిమా, ఒక రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్డ్ అయిన సినిమా ఇది. అండ్ ఒక్కసారి సినిమాలో ఉన్న స్మైల్ మాకోసం. And congratulations to you too. Thank you so much ma'am. Thank you. And అలాగే congratulations to director గారు. మళ్ళీ జనాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఇది ఒక రియల్ స్టోరీ, కొంచెం పాత్ బ్రేక్ చేసి సినిమాటిక్ తక్కువ ఉంచి రియలిస్టిక్ గా చేసాము. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వీటీ, firstly thank you so much for having me here. It's been really wonderful. I'm so lucky to witness this. This is a very based on true story, so I hope you guys like my performance. Thank you so much. మన రాజు యాదవ్, మన శ్రీను. చెప్పడానికి ఏముంది, పుట్టింది నేను ఆకివీళ్ళలో అయినా యాజ్ ఏ ఆర్టిస్ట్ గా పుట్టింది ఇక్కడే నడక నేర్చుకున్నా. ఇక్కడి నుంచే సినిమాలు చేయడం స్టార్ట్ చేశా. అండ్ ఈ రోజున ఒక ఫుల్ లెంత్ మెయిన్ లీడ్ గా ఒక సినిమా చేసి ఈ రోజున ఆ ప్రమోషన్ లో భాగంగా నా బర్త్ ప్లేస్ కి వచ్చినందుకు ఈ జబర్దస్త్ ద్వారా నా రిలీజ్ డేట్ ని చెప్పుకోవడం, ఆ సక్సెస్ ని కూడా తెలుగు ఆడియన్స్ తో పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఒక యాక్టర్ గా ఆ పేరు రావడానికి మాత్రం మా టీం, మా సుడిగాలి సుధీర్ టీం, ఆ టీం లో ముఖ్యంగా నేను ఎప్పటికీ చెప్పుకుంటాను మా రామ్ ప్రసాద్. వాడి కలం లేకపోతే ఇంతకాలం నేను ఉండేవాడిని కాదు సార్. మేబీ ఇంకా ఎక్కువ మోర్ స్ట్రగుల్స్ పడేవాడినేమో. దాన్ని ఈజీ చేసింది మాత్రం వాడే. వాడు పెన్నుకున్న పవర్ అది. లవ్ యూ రా, లవ్ యూ ఆటో. ఇంట్రడక్షన్ ఇచ్చింది ఎవడు అక్కడ? అన్ని మాటలు చెప్పాను కదా బావా, థ్యాంక్స్ అని చెప్పి వస్తాను. మరి అదంతా బ్యాడ్ చేసి బ్యాడ్ అవ్వాలి కదా. వాడు నా కోసం ఒకటి చెప్పాడు, నా రైటింగ్ వల్ల అంతానే. నా రైటింగ్ వల్ల కాదు, నేను రాసిన దానికి న్యాయం చేయడం వల్ల మా టీం మంచి పేరు అనుకుంటాను. ప్రతి వాళ్ళకు స్వార్థం ఉంటుంది. లైఫ్ లో మనం బాగా ముందుకెళ్ళాలి, లైఫ్ లో బాగా ఎదగాలని. నేను ఎంత ఎదిగినా నాకన్నా ఒక స్టెప్ ఎత్తులో ఉండాలని కోరుకుంటాను ఎప్పుడు. ఎందుకంటే ఈ ఆ స్టేజ్ లో ఉంటే కంపల్సరీ నన్ను చూసుకుంటాడు కాబట్టి. కానీ మా సీను గారిని తలెత్తుకునేలా చేసావు నీ హైట్ తో. సో చాలా రోజులతో ఆడియన్స్ కి సడన్ గా వచ్చాడు సీనిగాడు. ఆడి మీద స్కిట్ రాసుకున్నాను. మా కాంబినేషన్ లో మంచి స్కిట్ రాబోతుంది. గెట్ రెడీ. ప్రస్తుతానికి జడ్జెస్ బెస్ట్ విషెస్ చెప్తారు టీమ్ కి. ఖుష్బు గారు, కంగ్రాచులేషన్స్, విషింగ్ యు ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు తెలుగు సినిమా స్వీటీ. థాంక్యూ సార్. థాంక్యూ. కృష్ణ భగవాన్ గారు, మా గెటప్ సీన్ ఈ స్టేజ్ నుంచి ఆ స్టేజ్ కి వెళ్ళిపోయాడు. అలాగా
ఎదుగుతానే ఉండాలి. సీను, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Krishna Bhagwan garu. Once again, congratulations to the entire team. Different concepts తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు మిష్మాట్ మ్యాన్ along with his team. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. నమస్తే సార్, మాది పెద్ద స్పోర్ట్స్ ఫ్యామిలీ. నేను పెద్ద స్పోర్ట్స్ కోచ్ని. మా తాతగారు ఆటగాడు, మా నాన్నగారు ఆటగాడు, నేను ఆటగాడిని. ఇగో మా ఆవిడ టెన్నిస్ ప్లేయర్ సార్. మొత్తానికి ఆటగాళ్ళే అందరూ. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒక 3 కారణాలు చెప్పండి. మగాళ్ళు ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవడానికి 3 కారణాలు ఏమి ఉండవే, 3 కారణంగా ఉంటది. ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? నాకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలుసా? బయటికి వెళ్తే 100 మంది అనుకొస్తున్నారు, నేను ఇల్లు తుడుస్తుంటే 100 మంది వస్తున్నారు, నేను కోర్టుకి వెళ్ళి గేమ్ ఆడుతుంటే 100 మంది వస్తున్నారు. అసలు ఈ ఫాలోయింగ్ తగ్గించాలంటే ఏం చేయాలి? ఇలా డ్రెస్సులు తగ్గించకూడదమ్మా, ఫుల్గా వేయాలి. నేను చాలా కష్టపడి ఓ 3 కన్నాను సార్. ఇప్పుడు వాళ్ళు కూడా స్పోర్ట్స్ మ్యాన్లే. వాళ్ళు వస్తారు, ఒకసారి వాళ్ళని చూడండి మీరే. మాదంతా గేమ్స్ ఫ్యామిలీ అన్నమాట. నువ్వు ఏ ఆట ఆడతావు? కబడ్డీ. కబడ్డీ. చెల్ కబడ్డీ అంటే ఏంటో చెప్పు. అవతల మనం ఇచ్చాడనుకో, ఆడి సెల్ నంబర్ నేను తీసుకొని నా సెల్ నంబర్ ఆడికిస్తా, అదే చెల్ కబడ్డీ. మన చిన్నది ఎరగదీస్తుంది ఈ మధ్య. అవునా? ఏం ఆట ఆడుతుంది మంది? కో ప్లేయర్ అన్నమాట. ఇది కొట్టి నాకు ఇలా వాసిని, మీరు తప్పుగా ఏమనుకోవద్దు. నానా సన్, ఏ గేమ్ ఆడతావు నువ్వు? www.com. అది www.com కాదురా, WWE రాది, WWE రాది. నానా, నా పేరు ఈ బాబు కాకుండా ఖాళీ అని పెట్టచ్చు కదా WWE లో. నేను మామూలుగా ఖాళీ అనే పెట్టానండి, ఎందుకంటే జబర్దస్త్ తర్వాత మనోడు మొత్తం ఖాళీగానే ఉంటాడు, అందుకే ఖాళీ అని పెట్టాను. మనది స్పోర్ట్స్ ఫ్యామిలీ అని చెప్పేసి మన ఇంటికి ఎవరో సంబంధాలు కూడా రావట్లేదు. నీకు అందుకే వారం నుంచి ఒక అతన్ని పిలిపిస్తున్నాను. అసలు నేను కబడ్డీ ఆడను నాన్న. ఎందుకు? స్కిట్ చేయడానికి కాళ్ళు పట్టుకోవాలి, కబడ్డీలో కాళ్ళు పట్టుకోవాలి. ఏం కాదమ్మా, అలా కాళ్ళు పట్టుకునే ఇక్కడ దాకా వస్తాం. మొన్న కూడా నేను కాళ్ళు పట్టుకునే, ఎవరికైనా తెలిసిందా? ఫారెన్ నుంచి అల్లుడు గారు వస్తున్నారు. అల్లుడు గారి ట్రీట్మెంట్ ఎలా ఉండాలో తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? లోపలికి వెళ్దాం. పదండి. అల్లుడు గారు వచ్చే టైం ఏంటి? అమెరికా నుంచి ఇండియాకి వచ్చా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో, ఎస్కోజ్ మీ. హలో, మనిషి కనబడ దెబ్బ తగిలింది. హలో, ఎస్కోజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వీళ్ళు ఎట్లాగారు? సారీ అల్లుడు గారు, మా పిల్లలకి తెలియక ఏదో. ఎవరు అమ్మాయ్యా? అమ్మాయి కాదు, అత్తది. అత్త ఎలా ఉందంటే పిల్ల ఎలా ఉండిద్దో. ఇంకో పిల్ల ఇలాగే ఉంటది. అల్లుడు గారు ఫారెన్ నుంచి వచ్చారు, అలా కంగారు పెట్టుకోవద్దు, వెళ్ళి టీ తీసుకురాపోండి. ఓకే నాన్న. ఐఎమ్ బ్రదర్ ఇన్ లా ఫ్రమ్ దిస్ విల్లా. అమ్మాయి టీ తీసుకొచ్చింది, టీ తీసుకో. కబడ్డీ. ఏం టీ వచ్చి ఇంకా బిగ్గు అంటుంది. అంటే కబడ్డీ ప్లేయర్ కదండి, అలాగే ఇచ్చింది అనమాట. మీరు కూడా అలాగే తీసుకోవాలి. తాగండి. ఇవన్నీ కాదండి. మా అమ్మాయి నచ్చిందా లేదా మీకు? నచ్చింది. కానీ ఇగో మా ఇంట్లో ఒక షరత్ అండి. మాది స్పోర్ట్స్ ఫ్యామిలీ. మా కొడుకు WWE ఛాంపియన్. మా కొడుకుతో ఆడి గెలిస్తేనే మా అమ్మాయిని ఇస్తాం మీకు. ఓకే నాన్న, రెడీ? ఐఎమ్ రెడీ. యు మస్ట్ విన్ ద గేమ్. ఓకే, గేమ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, WWE ఛాంపియన్షిప్ జగ్గంపేట దుర్గారావు అండ్ బాబులేని బాబు ఇద్దరు ఛాంపియన్షిప్ కోసం రెడీయా? రెడీ.
ఒరే ఉన్నావా? ఉన్నా బెస్ట్ అనుకుంటా. అసలు నేను చేసుకోండి సార్, నా వల్ల కాదు. నేను పారి నుంచి వచ్చి వాళ్ళతో నేను తన్నులు తినేదండి. అసలు నేను చేసుకోండి. సార్ 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 నాకొద్దు ఈ సంబంధం. అమ్మా మనది స్పోర్ట్స్ ఫ్యామిలీ, నీకు తెలుసు కదా. అందుకే నిన్ను చూసుకోవటానికి రాజు యాదవ్ వస్తున్నాడు అనమాట. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఆల్రెడీ హీరోగా చేస్తాను. ఈ ముక్కు ముఖం పచ్చడి అయితే ఎలా చెప్పు నెక్స్ట్ సినిమాకి? ఓకే, పచ్చడి నీకే ఎత్తాను, ఇడ్లీ వేసి తిందు గాని. అసలు బాబు లేని బాబు ఈ ఫోకస్ నాటు హిమ్. ఓకే, మా చెల్లెలు చేసుకో, నేను ఒప్పుకుంటా. మీ పెద్ద సిస్టర్ ని. షీ ఈజ్ ఆల్సో మై డాటర్. యువర్ ఫ్యామిలీ. చిన్నప్పుడు తప్పిపోయింది. చిన్నప్పుడు తప్పిపోయింది మా ఫ్యామిలీ. సరే మాస్టర్ మీరు. పెద్దమ్మాయి నువ్వురా. బాబు నీ గ్లౌజ్ లో పెడుతున్నాను మా అమ్మాయిని, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ రాజు యాదవ్, కాపాడావు. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. ఫస్ట్ మా డైరెక్టర్ గారికి స్టార్ట్ చేద్దాము. చాలా బాగుందండి, వెరీ హిలేరియస్. త్రూ అవుట్ నవ్వుతూనే ఉన్నాము. థ్యాంక్ యూ అన్న. కృష్ణ భగవాన్ గారు. ఎమాన్యుల్ బాగుంది, మీరు తీసుకున్న బ్యాక్ డ్రాప్ బాగుంది. ఫ్రేమ్ బాగుండడం కాకుండా అందులో బొమ్మ కూడా బాగుండాలి కదా, అది కూడా బాగుంది. గుడ్. ఖుష్బు గారు. వెరీ నైస్ స్కిట్ ఇము, చాలా బాగుంది. థాంక్యూ మ్యామ్. అండ్ అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ రాజు యాదవ్ టీమ్, అన్న శ్రీనన్న అండ్ చారీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. జబర్దస్త్ కి ఎంత మంది వచ్చినా మాకైతే ఇన్స్పిరేషన్ నిజంగా శ్రీనన్నే. నవ్వు 4 విధాల చేటంటారు. అలాంటిది సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా నవ్వు నాన్ స్టాప్ గా లైఫ్ లో ఉంటే అది మన స్కిట్ అంటున్నాడు రామ్ ప్రసాద్. అయితే రామ్ ప్రసాద్ కి వెల్కమ్ చెప్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. పంతం 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 మూదా నాదా హై. ఏరా మ్యాచ్ కి రెడీయా? రెడీ. అయినా ప్రతిసారి మాతో ఓడిపోవడం నీకు సిగ్గులేదురా? ఏరా ప్రతిసారికి వెళ్ళడానికి మీకు సిగ్గులేదా? అదంతా కదా సింగిల్ గా ఎందుకు వచ్చావు చెప్పు. సింహం సింగిల్ గా వస్తుందిరా, మరి నువ్వెందుకు ఒకడు వచ్చావు? అందుకనే మా ఫ్రెండ్ గారిని తీసుకొచ్చా. సరే పిలువు. రే రాజు యాదవ్. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. అరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. కృష్ణభవన్ గారితో వెళ్తే 4, ఖుష్బు గారితో వెళ్తే 6, రష్మితో వెళ్తే అవుట్. అదేంటి ఈ ఏజ్ లో వెళ్తే అవుట్ అయిపోదు. బయటించారా? రెడీరా. 5 runs 5 ఎందుకు బయట పోలేదు? బయట అయితే 1 run వేస్తుంది కదా. వైడ్ 1 కొట్టాను 4 మొత్తం 5. నీ గర్ల్ ఫ్రెండ్ స్వీటీ వస్తుందిరా. స్వీటీ యాక్చువల్లీ మీరు మిల్క్ ఎందుకు అంత వేస్ట్ చేస్తున్నారు? మిల్క్ వేస్ట్? మీ అంటే మీరు పాలతో స్నానం చేస్తారు, అందుకే అంత బ్యూటీ ఉన్నారు మీరు. I like your smile. థ్యాంక్ యూ స్వీటీ. రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు. అమ్మాయి బాగుంది నవ్వనగానే నవ్వుతూ ఉంటావా? సరేరా. మావాడిని కొడతారా మీరు? డాక్టర్ అమ్మయ్యా. ఓకే డాక్టర్ మళ్ళీ కట్ చేస్తా ఉండు. అయిపోయింది.
బాగా నవ్వుతున్నారా ఇప్పుడు? నవ్వుతానా? ఎందుకు నవ్వుతున్నాను రా? ఫేస్ అలాగే ఉందిరా. డాక్టర్ ఏం చేశాడు డాక్టర్? ఇందాక వచ్చిన ఫేసుల కంటే ఇది బానే ఉంది కదా, కంటిన్యూ చేయకుండా రోజులు చూద్దాం. అరే ఏం చేయాలి ఇప్పుడు నేను? అన్నిటిగా నవ్వుతున్నావు కదా ఇలాగే కానీ. అరే నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. గర్ల్ ఫ్రెండ్ వస్తుందా? You know what happened? What happened? My dad got heart attack. Heart attack? Really? When? Yesterday. Yesterday. How is he now? Why are you laughing? I'm not laughing. I'm feeling sad. It's not showing on my face. I'm always smile. This is sad. Why are you laughing? I'm not laughing. ఏంట్రా ఎట్లా చేసిన డాక్టర్? ఏరా నీకు ఏ ఎక్స్ప్రెస్ వచ్చి నవ్వే వస్తుంది ఏంట్రా? బాధ వచ్చినా ఏడుపు వచ్చి అనేది నవ్వుతే అలుగురుకుంటారా? ఇప్పుడేమో నీకు సినిమా ఆడిషన్స్ ఉన్నాయి. ఏం చేద్దాం? జాగ్రత్త పద, ఆఫీస్కి వెళ్దాం. పద పద. నమస్కారం. నమస్కారం. నా ప్లేలు మహానది పలి పులుపు అన్న కళారుని నటుకుమాలి. నాకు నటనంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. నటనంటే మహా పిచ్చి. నేను చాలా మందిని పైకి లేపాను. మన దగ్గర నటన తీసుకుంటే మామూలు దుద్ది పెద్ద పెద్ద దైనాలు కూడా దుద్ది ఎక్కడో. యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చాడు. నమస్తే మేడం. మన ఇంట్లో హొరేనియా మూవీ తీస్తున్నా. అదే తెలిసిందట్టు మాడొచ్చు కదా, నోట్లో పెట్టుకు మాడతారు ఎందుకు? ఏంటయ్యా మా మేడం పెద్ద పెద్దోళ్ళకి యాక్టింగ్ నేర్పించింది. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు యాక్టింగ్ నేర్చుకోవడానికి, ఆడు కూడా వస్తున్నాడండి. అరే రాజు యాదవ్ ఈవిడే మనకి యాక్టింగ్ ట్రైనింగ్ ఇచ్చే మేడం. సరిపోయింది ఇద్దరికి. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నవ్వుతున్నావు. నేనేమన్నా చేశానా? జోక్ చేశారా అంటున్నారా? లేదు మేడం, నాది ఫేస్ ఎలా ఉంటుంది మేడం. మీరు డైలాగ్ ఇవ్వండి, మాడు ఏం చెప్పేస్తాడు? డైలాగులు ఈ 40 రసాలు వచ్చు. ఒక లసం వదులు. వీడికి ముందు నిమ్మరసం పడిపోయేలా ఉన్నాడు. నేను నేర్పిస్తాను అలుంధతిలో మంచి డైలాగ్. ఇప్పుడు ఫస్ట్ గట్టిగా ఇలా పీలుతారని చేసినప్పుడు ఏదైనా తానం చేస్తే ఎదురు కొట్టుకొని రావాలి కదా, మొత్తం గబ్బు గబ్బు కంపు. మీరు చెప్పారు, నేను చెప్పలేదు. ఇందా నుంచి చెప్పాను నేను. సరే ఈ డైలాగ్ చెప్పు. అరుంధతి పిండె పండై పావడానికి వచ్చింది, పిండయింది. ఇప్పుడు ఇదే డైలాగ్ శృంగారరసంలో చెప్పు. శృంగారరసం ఓకే. అరుంధతి అరుంధతి నా శృంగారరసం పెట్టే మూట ఎందుకు వచ్చిన ఇది ఎందుకు వచ్చిందిరా? ఇందాక సర్జరీ చేశారు కదా, కొంచెం తేడా వచ్చి ఇలా వచ్చినట్లు ఉంది. డాక్టర్ అదే టాబ్లెట్ ఇస్తున్నా కొంచెం ఎవరైడికి. సుబ్బారావు ఈయన నాలుగు ఆపరేషన్ చేసింది. చిన్నప్పుడు నాలుగు కొరికేసుకున్నాను, చాక్లెట్స్ తినబోయా. అప్పుడు ఆపరేషన్ చేయమని నాలుగు పళ్ళ మధ్య ఉంచేసాడు. వెనక్కి వెళ్ళట్లేదు, ముందుకు లాట్లేదు. ఎలా ఉంది ఇప్పుడు? బానే ఉందా? ఎలా ఉంటలేదు చూడు నోతులు ఎలా ఉంది. ఏం డాక్టర్ మధ్య మధ్య ఏమేమి వస్తున్నాయి? ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఎందుకు డాక్టర్? అంటే వీడియోలో అన్ని వస్తున్నాయి అన్నమాట. ఒక టాబ్లెట్ వేస్తా చూడు, ఇప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మా ఓడు ఓను చేస్తాడు. ఇప్పుడు ఈడు చేసేట్టు నువ్వు చేసి చూపిద్దాం, అర్థమైందా? ఏం భయపడకండి, ఎందుకంటే ఇవన్నీ కామన్. ఒక్కసారి చేస్తే అంత అలవాటు అయిపోతుంది. ఏం భయపడకండి, అంత కామన్. ఎందుకంటే ఒక్కసారి వేస్తే అలవాటు అయిపోద్ది. వెరీ గుడ్. ఇప్పుడు మన గుమ్మ వచ్చాం కదా, అదంతా కొంచెం బాగా చేశారు. ఇప్పుడు బాగుంది, అంతకుముందంతా బాగా తత్పరింగ్ గా ఉంది. అదంతా ఇలా నత్తనా నేను ఎక్కడా చూడలేదు. అతను చేసేస్తాను నేను. ఏమవుతుంది? ఏది ఏమవుతుంది? ఏది చేయి మరి. నేను చేస్తాను. రాదనుకున్నాడు ఓవరాక్షన్ గురించి మనమే మధ్య మాట్లాడుకోవాలి. అంతా పట్టుకున్నాను. ఇది లేడీ గెటప్ సీన్ లా కనిపిస్తుంది లైట్ గా. నా లతల చూస్తే మీకు దిగిడి 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 అయితే
మీరు దమ్ముంటే ఒక యాక్టింగ్ నేర్పించండి. స్వీటీ ఈవిడ నేర్పించు తెలుగులో 2 డైలాగులు. బేబత్తమైన డైలాగ్ నువ్వు తప్పాలి. అవును అవును. ముంబై ఆర్టిస్ట్ కదండి, అందుకే మీదే తీసుకొచ్చాను. నువ్వు తప్పు దానికి. ఓకే చెప్పాను, నేను చెప్పాను. వీరుంటే ఎండింగ్ జడ్జిమెంట్ ఆవిడతో చెప్పించండి చాలు. నేను పత్తే రమ్మన్నాను, ఏదైపోయింది. ఇప్పుడు చెప్తే ఏం నేర్చుకొని ఏం చేస్తుంది? నేను రేపు ఒత్తి తెప్తాను, మంచిగా దద్మని తెత్తా. నన్ను అందరు ఎత్తి మీద తెస్తున్నావు నువ్వు. తెప్పు వస్తాయి అత్తే వచ్చేస్తుంది అంటే ఇదే ప్రాబ్లం. దీంతో సపరేట్ ఎందుకు మాట్లాడుతున్నా ఎత్తుగా అర్థం కావట్లేదు. తలే ఇప్పుడు ఏం తెమ్మంటావు? సేమ్ డైలాగ్ తెప్పు. ఏంటి? వస్తే అల్లుందత్తి వస్తే తలుందది. నీతో పెద్ద తలే మీకు యాక్టింగ్ లావు, నేను నేర్పలేను. మీ నేర్పితి అసలు నేనే మర్చిపోయిన తర్వాత ఇది వచ్చి ఉంటుంది. ఓకే, రాజు యాదవ్ మూవీ మీ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి రాజు యాదవ్ వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రాజు యాదవ్. థ్యాంక్ యూ. మొత్తం థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అన్న, ఎక్కడా టికెట్ దొరకట్లేదు అన్న. ఎలా అన్న? ఎందుకు అసలు ఎవడరా నువ్వు ఎందుకు చదువుతున్నావు టికెట్లు అన్న? రాజు యాదవ్ సినిమా డైరెక్టర్ అన్న. ఇతను మీ డైరెక్టరా? రండి ఇక్కడ రండి. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ గారు? స్టార్స్ మీ ఇద్దరు కలిపి స్టేజ్ మీద కనపడుతులోకి చాలా బాగా అనిపించింది. స్వీటీ కూడా చాలా బాగా చేసింది ఆ సీన్లు కూడా. ఇట్ డిడ్ వెల్. రోహిణి మామూలుగా లేదు, చాలా బాగా చేసింది. ఖుష్బు గారు వెరీ డిఫరెంట్ అండ్ రోహిణి యు వర్ outstanding. And Sweetie, you also, you don't understand the language, but even then you come in, you support your team. It's brilliant. Very nice. Lovely. Andaru chala baga chesaru. Thank you. మన గెటప్ సీను రాజు యాదవ్ గా మారాడు. సో అస్సలు మిస్ అవద్దు, ఎందుకంటే మీరు సీను గెటప్ లో ఎన్ని చూసారో జబర్దస్త్ లో, అలాగే ఒక కొత్త క్యారెక్టరేషన్ తీసుకొని మీ అందరి ముందుకి రాజు యాదవ్ లో వచ్చాడు. తనకి మీ బెస్ట్ విషెస్ కావాలి. కంగ్రాట్స్ and all the best next సినిమాకి. Thank you Ram Prasad garu and thank you so much to the entire team. Thank you guys. ఒక మిషన్ కంప్లీట్ చేయడానికి ఎన్నో సీక్రెట్ వర్క్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వర్క్స్ లో ఒకటి వర్కౌట్ అయితే అక్కడే ఆగిపోతారు అంటున్నారు మన భాస్కర్. ఇంతకీ ఆపరేషన్ ఏంటి, ఎక్కడ ఆగారో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his team. ఆఫీసర్ జితేందర్ సార్, ఆఫీసర్ నరేష్, yes sir, ఏజెంట్ ఫైమా, yes sir, ఏజెంట్ సత్య, yes sir. ఇప్పుడు మనం చేయబోయే ఆపరేషన్ చాలా భయంకరంగా ఉంటుంది. మొన్న మీ మోకాలకి జరిగిన ఆపరేషన్ కంటే భయంకరంగా ఉంటుందా? నరేష్, yes sir, అక్యూజ్డ్ దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకోమని తీసుకున్నావా? తీసుకున్నాను సార్, బ్లడ్ ఒక్కటే తీసుకున్నా, షాంపూ తీసుకోలేదు. ఎందుకు? వాడు కుంకుడుకాయ రసంతో స్నానం చేస్తాడంట. ఇది ఏ కోట? నాదా సార్, 20 కేజీల దొడ్డు బియ్యం, 2 నూనె ప్యాకెట్లు, 1/2 కిలో చక్కెర, కేజీ కందిపప్పు. ఏం కోటారా? రేషన్ కోట. నేను అడిగింది ఈ జాబ్ నీకు ఏ కోటాలో వచ్చింది? స్పోర్ట్స్ కోట. ఏ గేమ్ ఆడు? అష్టచమ్మ. ఏం మాట్లాడుతున్నావురా? రియల్లీ? 4 చెమ్మలు 4 అష్టలు నాకే పడ్డాయి. దీందే కోట? స్పోర్ట్స్ కోటనే. నువ్వంటే అష్టాచమ్మ ఆటాడు, ఇదేం ఆడింది? 3 జీవితాలతో ఆడుకుంది. సార్, నేను నీకు అప్పచెప్పిన ఆపరేషన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, అంటే కొంచెం పెయిన్ ఉంది సార్. 2 బత్తాయిలు ఆపిల్ ఇచ్చారు సార్. ఆపరేషన్ మనం ఆపరేషన్ చేయబోతున్నాం. ఓకే. అందరికి ఒకటే కోడ్ సార్. 5 ఉన్నాం, ఒక కోడ్ అయితే ఏం సరిపోతుంది? ఏ కోడ్రా? తినే కోడి. తినే కోడ్ కాదురా, తినే కోడ్ కాదురా. ఇదుంది 7 ఉన్నట్టేనా? ఈ ఏరియాలోకి టెర్రరిస్ట్ వస్తున్నాడు. మనందరికి కోడ్ ఏంటంటే చాలీ చాప్లిన్.
ఇది కోడ్ రా. చాలి చాలి అంట. నువ్వు మొక్కజొన్న పుత్రం. ఫైమా యు గో అండ్ ఫిష్. యు గో అండ్ పూల్. నేను కూరగాయలు. నేను బెగ్గర్ గెటప్. సార్ ఆ టెర్రరిస్ట్ ఎలాగని వాళ్ళు పట్టుకుంటున్నాం. రియల్ లైఫ్ క్యారెక్టర్. పొజిషన్స్ రెడీ సార్. ఎవడో వస్తున్నట్టున్నాడు. అయ్యా అన్నం తిని 10 రోజులు అయిందయ్యా. ధర్మం చేయండి అయ్యా, కొంచెం ధర్మం చేయండి. అర్థం కదా పక్కబా దున్నపోతున్నావు, అడుకోవడానికి సిగ్గులేదా? కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? వెళ్ళిపో నువ్వు. ఏరా ఒక్కడు రెస్పాండ్ అవ్వలేదు. మీరే చెప్పారు కదా సార్. సరే పొజిషన్స్ పబ్లిక్ వస్తున్నారు. ఓకే ఓకే జిత్తు సార్ ఎనీ అప్డేట్? మొక్కజొన్న పొత్తులు సంచి కాలేంది సార్. వెంటనే ఒక 2 లారీలు తెప్పించాడు సార్. బొగ్గులు కూడా అయిపోయినాయి సార్, దగ్గరకు వస్తున్నాయి. టెర్రరిస్ట్ గురించి అప్డేట్ రా సార్. మొక్కజొన్న పొత్తులు మర్చిపోయినా సార్. ఏదో టెర్రరిస్ట్ గురించి అప్డేట్ ఏమైనా తెలిసిందా? ఏం అప్డేట్ లేదు సార్. సత్య గులాబీలే 20 రూపాయలే గులాబీలే. సత్య సార్ 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 ఎనీ అప్డేట్? సార్ గులాబీలన్నీ ఎండిపోతున్నాయి సార్, వాటర్ కావాలి సార్. ఆ పక్కన జిత్తుగడి చెవట ఉంటది, దాన్ని తీసి దులుపుకో. నరేష్ దొండకాయ, బెండకాయ, కాకరకాయ, సోరకాయ, మునక్కాయ, నరేష్ రెస్పాండ్. ఆలుగడ్డ. నరేష్ చెప్పండి సార్, చెప్పండి సార్. ఏమైనా వచ్చిందా? నేను దొండకాయ 20 రూపాయలు, 40 రూపాయలు సార్. అది కాదురా, టెర్రరిస్ట్ గురించి అప్డేట్. నో అప్డేట్ సార్. దొండకాయ, బెండకాయ, కాకరకాయ. ఇది అంతా అయిపోయింది. ఇది ఎంత తీసేసాను? కిలో అన్నారు కదా మీరు. సరే తీసేసుకోండి. అరే అడుక్కు తినే విధవా, ఇక్కడ నేను బిజినెస్ చేసుకుంటే మధ్యలోకి వస్తాయింద్ర పక్కకే. మొత్తం 250 అండి. ఏమమ్మా నీ కంటికి ఎలా కనబడుతున్నా? కొయ్యక ముందేమో 300 రూపాయలు అన్నావు, కోసినాకేమో 450 అంటే 250 కాస్త తక్కువ రాదు. చేపలు చాలా బాగా. ఏయ్ 150 రూపాయలకి ఇస్తావా? నేను వెళ్తావా వెళ్ళవా ఇప్పుడు? చెప్పకుందానా గంగిరెద్దు పక్కందానా? సారీ సార్, మర్చిపోయాను సార్. నేను నీలం అయిపోయాను సార్. సార్ అప్డేట్ ఏం లేదు కానీ ఆ బొచ్చు చేప పోవట్లేదు సార్. శీలావతి కావాలి. గర్భవతి తెమ్మంటావా? హలో హలో అలర్ట్ అలర్ట్, టెర్రరిస్ట్ వచ్చేస్తున్నాడు. రెడీగా ఉండండి. హలో అలర్ట్. మొక్కజొన్న పొత్తులు ఒక్కటి కాదు, చిల్లరి 20 రూపాయలు. బేరం పోతుంది. సొరకాయ 40 రూపాయలు, దొండకాయ 20 రూపాయలు, కొత్తిమీర పో. టమాటాలు అయితే 20 రూపాయలు కానీ తగ్గేది ఉండదు. ఈ చేపలు 3 వస్తాయండి, ఇంకా రావు. ఓకేనా? నా బిజినెస్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ లేదు బొచ్చు కానీ లేని బొచ్చు వాళ్ళకి చెప్తున్నా. మిస్టర్ భాస్కర్ సార్, ఇటువైపు టెర్రరిస్ట్ వచ్చాడా? వచ్చాడు సార్, జస్ట్ మిస్ అయ్యాడు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ టెర్రరిస్ట్ ని పట్టుకోలేదంటే యు ఆర్ సస్పెండెడ్. సారీ, కమ్ ఆన్ ఆఫీసర్. సార్ సిగ్గులేదు. ఆ టెర్రరిస్ట్ గాడు వచ్చి 10 నిమిషాలు ఉన్నాడు, సస్పెండెడ్. వారా చేత చేసుకో, మొక్కజొన్నల పొత్తు వ్యాపారం పెట్టుకుని బతుకుతా. 50,000 జీతం పోతుంది. రే నువ్వు నెలకు 50,000 ఇస్తున్నావు, నాకు రోజుకు 1,00,000 వస్తుందిరా. నేనే రిజైన్ చేస్తున్నా, తీసుకో. తీసుకో. సత్య నాకు రోజుకి 2 లక్షలు వస్తుంది పువ్వులు అమ్మితే. నీ బోర్డు ఉద్యోగం నాకెందుకో, ఇదిగో తీసుకో. నాకు 3 లక్షలు వస్తుంది, తీసుకో. నాకు బెండకాయలు అమ్మితే 4.5 లక్షలు వస్తుంది. సారీ. నీ గూడు చెదిరింది. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు అండ్ టీమ్, స్కిట్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ ఫహిమా, సత్య, నరేష్, జిత్తు అందరూ ఈ యాక్చువల్ క్యారెక్టర్ లో వెళ్ళిపోయి they turn businessman. All of you have performed well. Nice. Thank you madam. Thank you. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది. వాళ్ళ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి థాట్ ఇదంతా బాగుంది. ఏజెంట్స్ ఓకే అయితే బాగా చేశారు. సముద్రం
కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్టే. అలాంటిది సముద్రంతో సంబంధం ఉన్న సినిమాలన్నీ కలిపి ఒక స్కిట్ చేస్తే అది ఎంత పెద్ద హిట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with his team. Let's welcome them. జర్రగండి 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 కాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. వెల్కమ్ టు మై పడవ. ఏమండి అందరూ చక్కగా భవిష్యత్తులో బాగా చదివి కోటేసుకునే పని చేసుకోవాలనుకుంటారు. నేను మాత్రం బోటేసుకునే పని చేయాలనుకుంటున్నా. వాట్ అ పంచ్. ఏమండి అందరూ నా భూతో నా భవిష్యత్ అంటారు. నేను మాత్రం నా భూతో నా బోట్. తెలుగు పట్టేసింది. ఇదేంటి చెప్పు? అది టై. టైయా? టై. ఇదేంటి? బాటిల్. టానిక్. టానిక్. ఈ రెండు కలుపు. టై టానిక్. నా పడవ పేరు టైటానిక్. వెల్కమ్ టు టైటానిక్. ముంచుదామన్నా కూడా ఎవడు ముంచలేడు. మరి అది టైటానిక్ కింద ఎమ్మెల్యే. ఇప్పుడు నా కార్ గేట్లకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది కదా, నా పడవ కూడా వేసేసా. పనిలో పని టోల్ గేట్ దగ్గర ఆపరని. ఒకసారి ఇలానే కృష్ణమోహన్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమయ్య రాకేష్ నీ పడవ ఎక్కాలి నేను అన్నాడు. అయ్యో తప్పకుండా సార్ అన్న. ఏంటి ఈ సముద్రం లోతుగా ఉంటుందా అన్నాడు. సార్ మీరు రాసే అక్షరాల కన్నా లోతుగా ఉండదు సార్ అని చెప్పాను. ఒకసారి బోటు కొన్న కొత్తలో అనుకుంటా, ఐ థింక్ ఖుష్బు గారి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి, మ్యామ్ మీరు వచ్చి నా పడవ ఎక్కాలి అన్న. ఎందుకయ్యా పొద్దున నీ పడవ ఎక్కడానికి నేను ఎందుకు అన్న. మేడం ఇప్పటి వరకు సముద్రపు అందాన్ని చూపించాను గానీ సముద్రానికి అందం చూపించలేదు, ఆ సముద్రానికే అందాన్ని చూపిస్తానని చెప్పేసి. ఇలా నా పడవలో ఎంతో విచిత్రమైనటువంటి వ్యక్తులు ఎక్కుతూ ఉంటారు. ఎవరి జీవితంలో పడవ ఉండదు చెప్పండి సార్? ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి పడవతో సంబంధం ఉందే. ఎందుకంటే తల్లిదండ్రులు మనల్ని ఏమంటారు తెలుసా? ఒరేయ్ జీవితంలో బాగు పడవా అంటారు. అందులో పడవ ఉంది. ఈవెన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఏ నువ్వు నాకు పడవా? అది నా నెక్స్ట్ పైలాగానే. ఫ్రెండ్స్ వచ్చి ఏమంటారు తెలుసా అన్న? ఏమంటారు? నువ్వు జీవితంలో లవ్ లో పడవా? ఈవెన్ లవ్ లో పడిన తర్వాత ఫుల్ తాగుతుంటే ఎరా ఇంత తాగావు నువ్వు పడవా? పడవంటే ఏం లేదు సార్, సముద్రంలో జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కొంటూ చివరికి ఒడ్డుకు చేర్చడమే పడవ ప్రయాణం అంటారు. ఎవరో నా పడవ ఎక్కడానికి వస్తున్నారు. ఎవరక్కడ? ఏ తల్లి ఆరేసుకున్న ఎండు చాపో ఎగురొచ్చి నా పడవ మీద పడింది. What are you talking? I am not a endu chapa. I am a foreigner. ఫారెన్ లో పెరిగినటువంటి కోడిలా ఉంది. ఈ ఫారెనర్ ఏంటో. నా భార్య అయిపోయి ఏమనలేకపోతున్నాడు. పైగా వాళ్ళ అన్నయ్య కూడా ఎదురుగానే ఉన్నాడు. Excuse me. I am Rose. పాపం రోజు తినక ఇలా తయారైంది. చివరికి రోజు అంటుంది. అయ్యో నేనేం చెప్పాను నాకు అర్థం. అప్పటి నుంచి కంట్రోల్ చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా? నీ కండ్లను రోట్లేసి దంచా, నీ పండ్లను పలారాలు లెక్క వంచా. వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నావు. నా నోరును కంట్రోల్లో పెట్టవా? ఓ సారీ, దిస్ క్లైమేట్ ఇస్ వెరీ హాట్. ఐ డోంట్ నో తెలుగు యాక్చువల్లీ. మీ పేరేంటి? నా పేరు జాక్. పడవగొట్టి నా మేక లేకున్నావు. నువ్వు జాక్ ఏంటి? ఓ మేడం ఏం చేస్తుంది? మీరు ఈ నడి సముద్రంలో ఏం చేస్తున్నారు? అంటే మా పడవ రీసెంట్ గానే మునిగిపోయిందండి. ఎలా మునిగిపోయింది? ఒక ఐస్ గడ్డకి గుద్దుకొని మునిగిపోయింది. నా పడవలో మీకు నేను లిఫ్ట్ ఇస్తాను, కంగారు పడకండి. ఒక్క నిమిషం. అమ్మో అందమైన ఆడపిల్ల ఎల్లోరా శిల్పంలా ఉంది అని చెప్పి ఎవ్వరు లేరా? నన్ను ఎక్కడికన్నా తీసుకుపోయేదన్నా చేద్దాం అనుకుంటున్నావేమో. ఎల్లోరా శిల్పం లేకున్నానని. ఇందాక లేచారు కదా, ఇప్పుడు లేచి తన ఏ పెళ్ళవక ముందే చాలా చెప్పావు. ఒక నిమిషం. నేను మిమ్మల్ని అయితే నేను అసలు నమ్మలేను. ఎందుకంటే మొహం చూడడానికి అమ్మ దొంగ కోళ్ళు పట్టేలానే ఉన్నాడు. అది ఎప్పుడో తెలుసుకోవాలి. నేను ఈ ఫోటో తీసుకొని మా వాళ్ళకి పంపించాలి. ఎందుకంటే నీ మోహం ఈ పడవ డీటెయిల్స్ ఉంటే నేను ఎక్కడ నన్ను ఉన్నా కూడా ఏంటండి బండ్లకు ఉన్నట్టు కార్లకు ఉన్నట్టు నెంబర్ ప్లేట్ ఏంటి? ఈ నెంబర్ ప్లేటా? మొన్న వెళ్తూ ఆటోను గుద్దా, ఆ నెంబర్ ప్లేట్ వచ్చి దీనికి అంటుకుంది. ఎక్కిసండి మళ్ళీ వెళ్ళిపోద్ది. రష్మి గారు అందులో మునిగిపోతున్నారేంటి? నేనేనండి, పడవకి యాంకర్ కావాలన్నారు కదా, నేనే యాంకర్ ని కట్టి పడేసా. రావాలమ్మా తుక్కు కూడా శంషాబాద్ దుబ్బాక
అక్కడి నుంచి దుబాయ్ వెళ్తుంది టైటానిక్. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. మీరు ముసలిడు అవ్వకూడదు. సముద్రంలో ముసలిని చూశాను కానీ ముసలి ప్రేమ చూడలేదు నేను. ఏరా ఎక్సైటింగ్ గా ఉందా? ఇంతకు మీ పడవేది? మా పడవ మునిగిపోయిందండి. అయ్యో ఎట్లా మునిగిపోయింది? ఇదిగోండి ఏదో సముద్రంలో రొమాంటిక్ గా ఉంటుందని ఆ సాంగ్ ఉంది కదా, జల జల జలపాతం నువ్వు. అలాగా సముద్రంలో నీళ్లు తీసుకొని ఈయన మీద చల్లాను, నేను తీసుకొని ఈవిడ మీద చల్లాను, మళ్ళీ తీసుకొని నేను చల్లాను, మళ్ళీ తీసుకొని నేను చల్లాను. అలాగా పడవ నిండిపోయింది, మునిగిపోయింది. నా పడవలో మీకు ఇద్దరికి లిఫ్ట్ ఇస్తాను, కంగారు పడకండి. వెల్కమ్ టు ద టైటానిక్. ఇంకొక 2 నిమిషాల్లో 32 సెకండ్లో బయలుదేరుచున్నది. నెక్స్ట్ వచ్చేటువంటి ప్యాసింజర్ ఎవరో రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకెవరమ్మా నువ్వు? నేను లైఫ్ ఆఫ్ కింద. లైఫ్ ఆఫ్ కిందానా? అదేంటి? హాలీవుడ్ వాళ్ళు పైన పెడితే చూస్తారు, మేము కింద పెడితే చూడరా? ఓ మై గాడ్, లైఫ్ ఆఫ్ పై. నీ పడవ కూడా సముద్రంలో మిస్ అయింది కదా? yes. అవును, ఇంతకి నీ పడవేది? కోతిని కుట్టడం వల్ల మునిగిపోయింది. చిన్న కోతిని గుద్దితే పడవ మునిగిపోయిందా? ఎలాగా? అది కొండ మీద ఉంది అప్పుడు. అమ్మా ఇది టై, ఇది టానిక్, రెండు కలిపితే ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. నా ముఖం సముద్రంలో కనబడుతుందండి. అది నీ మొహం కాదమ్మా, తాబేలమ్మా. మమ్మల్ని కాపాడే వాళ్ళే లేరా? రాజు యాదవ్ నేడు నీ రస్తాలోకొచ్చాడు. అందరూ అర్జెంట్ ఇదిగో ఈ కొబ్బరి నూనె రాసుకోండి. సార్ దేనికి సార్ కొబ్బరి నూనె? ఈ కొబ్బరి నూనె చూడండి, వాటర్ వేస్తున్నాను. ఏమవుతుంది? అది తేలుతుంది. మీరు కూడా రాసుకోండి, మీ అందరూ తెలుతాం. సార్ అంటే ఇప్పుడు మమ్మల్ని ఈ రకంగా బతికించి తీసుకెళ్తా, సినిమాకి తీసుకెళ్తా. ఎక్కడికి తీసుకెళ్తా? రాజు యాదవ్కి ఆర్టిస్ట్ క్లాస్ రోడ్స్. పోనే నేను అడుగు తిప్పుతా. నలుపు కాదు, అక్కడ వాటర్ ఉంటది కదా. నువ్వు చేసిన ఎమోషన్ కి అఖిలాంధ్ర ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతున్నారంట. ఆ కన్నీళ్ళ మీద నా పొడవని ట్రై చేస్తా. నలుపు. ఓకే సార్, సుదర్శన్ థియేటర్ లో మీ పోస్టర్ పడింది. అవును. ఎన్ని సంవత్సరాలు దేనికోసం ఎదురు చూశారు? అందరిని ఎక్కించుకు వెళ్దాం లోపల. పద. కంగ్రాచులేషన్. థాంక్యూ. పద, టికెట్లు దొరికిదా? హౌస్ ఫుల్ అంట. రండి. జర్రగండి జర్రగండి జర్రగండి, చాకులమ్మ జక్కటేసుకొచ్చనండి. ఖుష్బు గారు. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్, మీ టైటానిక్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇట్స్ వాజ్ నైస్. కృష్ణ భగవాన్ గారు. రాకింగ్ రాకేష్ బాగుంది, మీ థాట్ బాగుంది, మీరు చాలా బాగా పెర్ఫార్మ్ చేసి. వెరీ గుడ్, బాగుందండి. కృష్ణంచారి గారు. రాకేష్ అన్న వన్ మ్యాన్ షో అన్న, నిజంగా చాలా బాగుంది. మనిషిని పోలిన మనిషిని దేవుడు సృష్టిస్తారు గాని తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన పోలికలతో ఉన్న మనుషుల్ని సృష్టిస్తే దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ along with his team. So let's welcome them. రాధా రాధా రాధా, నువ్వు ఎంత ట్రై చేసినా నీకు ఆ వాయిస్ రాదు. నేను పిలవగానే పార్క్ వచ్చేసావు, నేనేమైనా చేస్తానని భయం లేదా రాధా? 20 స్కిట్స్ ఛాన్స్ ఇస్తే ఇక్కడే ఏం చేయలేకపోయినావు, ఇంకా నన్నేం చేస్తావు అని వచ్చేసాను రాము. రాధా అలా పొదల్లోకి పద. పద రాము. ఏంటి రాధా, నేనేమి చేయలేనని ధైర్యమా? చెప్పా కదా రాము, ఏం చేయలేవని. ఏ రాము, ఇవాళ నువ్వు ఎక్కడున్నా నా చేతిలో చచ్చిపోతావురా. రాముని ఎందుకన్నా చంపాలనుకుంటున్నావు? వాళ్ళ తాత మా తాతని చంపాడు, వాళ్ళ నాన్న మా నాన్నని చంపాడు, నేను మాత్రం వాణ్ణి చంపుదాం రా. మా రాముని చంపడానికి తిరుగుతున్నారా? ఈ విషయం ఎలాగైనా మా రాముకి చెప్పాలి. రాము, నిన్ను ఆ జగపతిరావు చంపడానికి తిరుగుతున్నాడు. జడ్జి గారి పేమెంట్ కూడా నీకు ఇస్తారని చెప్పారా? ఇప్పుడు చూడు, రాము 1 రాము 2. ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? మీరు నన్ను కాపాడాలి. 20 స్కిట్లుగా నువ్వు కాపాడడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు, కానీ అది కుదరడం లేదు. జగపతి బాబు అని ఒకవేళ నన్ను చంపుదామని ప్రయత్నిస్తున్నాడంట. మీరు నాలాగా యాక్ట్ చేయాలి. ఆ విలన్ దగ్గర నుంచి నన్ను కాపాడుతానని మాట ఇవ్వండి. రాబు, నీకు మాటిస్తున్నాం. మేము రాబు కాదన్న విషయం మేము ఎవరికీ చెప్పం, నీకు మాటిస్తున్నాం. చాలు, లాగయ్యింది పద. రాము ఇక్కడ ఉన్నావా?
ఎవరు? బహుశా ఈ అబ్బాయి అసలైన రాము వాళ్ళ లవర్ అనుకుంటా. కానీ నేను రామును కాదని మరి ఆ విషయం వారికి చెప్పకూడదని పాటించారు. ఏం చేద్దాం, నేను రాము లాగానే నటిస్తాను. రాధా రాము రాధా రాము ఏం కావాలో చెప్పు. డాన్స్ చేద్దామా? డాన్సే కదా, కమాన్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. రాము వన్, నువ్వు ఏం చేస్తున్నావు? నేనేమీ చేయట్లేదు, అన్ని ఆవిడే చేస్తుంది. అయినా చెప్పడానికి నువ్వేమైనా మాట ఇచ్చుకుంటావు. నేను రామును కాదని, నేను ఏమి చేయకూడదని, చెప్పకూడదని చెప్పావు కదా. రాధా రాధా రాధా. సారీ రాము, నీకోసం నేను పాయసం తీసుకొస్తాను. రాము పాయసం రెడీ. బహుశా ఈ అమ్మాయి ఒరిజినల్ రాము వాళ్ళ లవర్ అనుకుంటా. నేను రాము కాదనే విషయం ఈ అమ్మాయికి తెలియకూడదు. తినేస్తా పాయసం పాయసం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. రాముటు ఏం చేస్తున్నావు? పాయసం తినేసా. చెప్పాలి కదరా, నువ్వు రాము కాదని చెప్పాలి కదా. నేను రాము కాదనే విషయం ఎవరికీ చెప్పొద్దాను. నీకు మాట ఇచ్చాం కాబట్టి మాట తప్పకూడదని చెప్పలేదు. ఇంకెప్పుడు ఆ అమ్మాయికి నువ్వు రాము కాదని చెప్పేసి. ఇంకెప్పుడు నేను రాముని కాదు. రే రాము, దొరికావు రా నువ్వు. నేను రాముని కాదు. రే నువ్వు రామువేరా, నాకు తెలుసు. రండి రాము వన్ రాము టూ. వీళ్ళలో అసలు రాము ఎవడో నేను కనిపెడతాను. ఈ అమ్మాయిని తీసుకొచ్చేసా. ఈ అమ్మాయి కోసమన్నా మీలో అసలు రాము ఎవడో చెప్పండి రా. రే రాస్కెల్, అమ్మాయిని తీసుకెళ్ళి కట్టేసి కొట్టి బెదిరిస్తేనే కదా చెప్తారు. రాస్కెల్. రాము అసలైన రాము ఎవడు చెప్పండి రా. రే జగపతి, కావాలంటే బబ్బలే కొట్టు. ఈ అబ్బాయిని మాత్రం ఏమీ చేయకు. అసలు ఈ అమ్మాయిని ఏమీ చేయకు. చేతి రాస్కెల్. అరే దానవీర సూరకర్ణ సినిమాలో డైలాగ్ చెప్పమని చెప్పరా. డైలాగ్ చెప్పండి రా. ఏ బట్టివి జాతి రెపమున సూత సుతులకు నిలువది అర్హత లేదు. ఎత్తబాట ఇది క్షేత్ర పరీక్ష గారి క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. నువ్వు రారా, నువ్వు కాదు అసలు రాము. నువ్వు చెప్పరా. ఏమంటివి జాతి నిపమన సూత సూత్రమంటిలో అదేంటో. ఎంత మాట. నువ్వు కూడా గద్దా, నువ్వు చెప్పరా. ఏమంటివి జాతి నిపమన సూత్ర. అర్థమైపోయిందిరా, నువ్వే రామురా. రే అసలైన రామువి. ఇప్పుడు నన్ను ఏం చేస్తావురా? తీసుకెళ్లి చంపేస్తా. వద్దురా, చంపేస్తా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది స్కిట్? రష్మి సార్ ఏం చెప్పమంటా, నేను లోపల ఎంజాయ్ చేశాను. ఓకే, అయితే బాగా చేశారు. Lucky Lakshman and team, concept enta baagundi. All of you have performed well. Good luck to you. Judges ready with the scores? Yes. Team leader scores kavala? Aithe randi. Kushbu garu, Bullet Bhaskar and team. Lucky Lakshman and team. Rocking Rakesh and team. Ishmat Emmanuel and team. Raju Yadav in collaboration with Otto Ram Prasad and team. So judges, mana ee varam best performing team evarki ivotunnaru? Raju Yadav in collaboration with Otto Ram Prasad. Raju Yadav and team, director garu and sweetie randi gelicharu meeru. Congratulations to Raju Yadav and team in collaboration with Otto Ram Prasad and team. చాలా రోజుల తర్వాత ఈ రీయూనియన్ జరిగింది కాబట్టి శ్రీను అండ్ రామ్ ప్రసాద్ రైట్ పోజ్. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు, రాజు యాదవ్ వీడు నిన్న
నిన్ను రాణిని చేసేస్తాడు. ఇదండి మన ఇవాల్టి ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్. ఐ హోప్ యు ఎంజాయ్డ్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం, సేమ్ టైం సేమ్ ఛానల్. కానీ ఎండ్ చేసే ముందు హుక్ స్టెప్ తో ఎండ్ చేద్దాం. రెడీ? రాజు యాదవ్ మ్యూజిక్ ప్లీజ్. రాజు యాదవ్ నేడు నీ రాస్తాలోకొచ్చాడు. రాజు యాదవ్ వీడు నిన్ను రాణిని చేసేస్తాడు.